హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టీరీ డైరీస్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన వీడియోస్ అన్నీ మీ దగ్గరకు వచ్చేస్తాయి. ఈరోజు నేను చాలా హానెస్ట్గా షేర్ చేసుకోవాలనుకుంటున్న ఎక్స్పీరియన్స్ బ్రెస్ట్ పంప్ యూస్ చేయాలనుకున్న మామ్స్ అందరికీ హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ప్రీవియస్గా పోస్ట్ చేసిన మిల్క్ సప్లై వీడియోలు చాలా మందికి హెల్ప్ అయింది అనుకుంటున్నాను. అండ్ అలానే చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. బ్రెస్ట్ పంప్ యూస్ చేస్తే మిల్క్ తగ్గిపోతుందా, లేదా ప్రాపర్ వే ఏంటి, ఎలా యూస్ చేయాలి ఏంటి అనేసి చాలా డౌట్స్ ఉన్నాయి. కామెంట్స్లో నాకు మెసేజ్ చేస్తూ ఉన్నారు. సో దానికి ఈరోజు ప్రాపర్ ఆన్సర్ అండ్ ప్రాపర్ గైడెన్స్ ఇద్దాం అనుకుంటున్నాను. నాలాగా న్యూ మామ్స్ అందరికి హెల్ప్ అవుతుంది, అది నాకు చాలా హ్యాపీ. సో ఈరోజు అందుకని బ్రెస్ట్ పంప్ ఎలా యూస్ చేయాలి, నేను ఎలా యూస్ చేస్తున్నాను, నేను ఫేస్ చేసిన థింగ్స్ ఏంటి అనేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా మంది అడుగుతున్నారు, బ్రెస్ట్ పంప్ యూస్ చేస్తే మిల్క్ తగ్గిపోతుందా, డైరెక్ట్ ఫీడ్ బెటరా ఆర్ పంప్ బెటరా అనేసి. సో ఈ వీడియోలో నా రియల్ జర్నీ, మిస్టేక్స్, లెర్నింగ్స్ అండ్ నా డైలీ రొటీన్ అన్నీ షేర్ చేస్తాను. ఈ వీడియో నా జర్నీ నాలాగా ఉన్న న్యూ మామ్స్ అందరికీ హెల్ప్ అవుతాయి, అదే నా సక్సెస్. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకి నా డెలివరీ స్టోరీ తెలుసు. నా బేబీ నిక్యూలో ఉన్నప్పుడు నాకు డైరెక్ట్ ఫీడింగ్ పాసిబుల్ అవ్వలేదు, అది నేను అర్థం చేసుకున్నాను. అండ్ అప్పుడు నాకు పంప్ నెసెసిటీ అయింది. అండ్ పంప్ అనేది ఒక ఆప్షన్ కాదు, సిచ్యువేషన్ కాదు. అది అప్పుడు నాకు డైరెక్ట్ ఫీడింగ్ పాసిబుల్ అవ్వలేదు అండ్ హాస్పిటల్ నాకు పంప్ సజెస్ట్ చేశారు. ఫస్ట్ పంప్ బాక్స్ ఓపెన్ చేసి చూసినప్పుడు మెషిన్స్, ఫ్లేంజ్, ట్యూబ్ అవన్నీ చూసి చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. అండ్ ఫస్ట్ డే ట్రై చేసినప్పుడు మిల్క్ రాలేదు నాకు. నేను సడన్గా షాక్ అయ్యాను, ఏడ్చాను. ఏంటి నా బాడీ మిల్క్ ప్రొడ్యూస్ చేయట్లేదా, నాకు మిల్క్ రాదా అని భయం వేసింది ఒకేసారి. నెక్స్ట్ డే రిపీట్ చేసినప్పుడు కూడా మిల్క్ ఫుల్గా రాలేదు. బట్ ఈ స్టేజ్లో చాలామంది క్విట్ చేస్తారు, అది బిగ్గెస్ట్ మిస్టేక్. ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో వచ్చేది ఓన్లీ డ్రాప్స్ ఆఫ్ మిల్క్ వస్తుంది. కొంతమందికి ఆల్రెడీ ప్రొడ్యూస్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఎక్కువ వచ్చేస్తుంది. కానీ స్టార్టింగ్ ఫస్ట్ అయితే కొలెస్ట్రామ్ అనే డ్రాప్స్ వస్తాయి. బట్ డాక్టర్స్ ఏమంటారు అంటే ఆ 1 డ్రాప్ 2 డ్రాప్స్ అయినా కానీ బేబీకి అది గోల్డెన్ మిల్క్. ఆ 1 డ్రాప్ 2 డ్రాప్స్ వచ్చినా కానీ అది తీసి బేబీకి ఇవ్వమని చెప్తారు. సో మేము అది రావడానికి కూడా చాలా కష్టపడ్డాము. ఫస్ట్ డేస్లో పెయిన్ చాలా ఉంటుంది. అండ్ అలానే ఫ్లేంజ్ రాంగ్ సైజ్లో యూస్ చేస్తే బ్లీడింగ్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి. అప్పుడు అర్థమైంది పేషెన్స్, కరెక్ట్ సెటప్, రిలాక్స్ అవ్వడం అన్నీ చాలా ఇంపార్టెంట్ అనేసి. ఈ ఫస్ట్ డేస్లో చాలా రియలైజేషన్ వచ్చింది. మామ్గా గిల్ట్ ఫీల్ అవ్వడం నార్మల్ కాదు, చాలా హార్డ్గా ఉంటుంది అని అప్పుడు అర్థమైంది. బట్ ఈ పంపింగ్ టెక్నిక్ అనేది ఒక్కసారి అర్థం చేసుకుంటే ఎక్స్ప్రెస్ చేయడం అనేది చాలా కూల్గా ఉంటుంది. ఫస్ట్ టైమింగ్ ఇంపార్టెంట్. ఫీడ్ తర్వాత కానీ సమ్టైమ్స్ బిఫోర్ ఫీడ్ 15 to 20 minutes అలా పంప్ చేస్తే సరిపోతుంది. అండ్ అది కూడా ఫస్ట్ స్టార్టింగ్లో లో ప్రెషర్లోనే పంప్ చేయాలి. ఒకేసారి హై ప్రెషర్స్కి వెళ్తే బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. రిలాక్సేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్లో పంప్ చేస్తే మిల్క్ ఖచ్చితంగా రాదు, ఇది ఫ్యాక్ట్. అండ్ ఫ్లేంజ్ సైజెస్ అనేది మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఫ్లేంజ్ సైజెస్ తప్పు ఉన్నా కానీ, మన సైజ్కి కరెక్ట్ తగ్గట్టు లేకపోయినా కానీ బాడీ అనేది పెయిన్ వస్తుంది, నిప్పిల్స్ పెయిన్ ఉంటాయి, క్రాక్స్ వస్తాయి, సమ్టైమ్స్ బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఫ్లేంజ్ సైజ్ అనేది పంప్ చేసేటప్పుడు ప్రాపర్గా చూసుకోవాలి. ఒకవేళ నిప్పిల్ పెయిన్ వస్తే ఇమీడియట్గా ఫ్లేంజ్ సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. నేను ఫస్ట్ వీక్లో స్ట్రెస్ తీసుకొని మిల్క్ ఎక్కువ రావాలనేసి కొంచెం ఎక్కువ వరీ అయ్యాను. బట్ ఈ గిల్ట్ వదిలేయాలి. బేబీ గ్రోత్ ఇంపార్టెంట్, మిల్క్ క్వాంటిటీ సెకండరీ అనేసి అప్పుడు ఫిక్స్ అయ్యాను. బట్ కామన్గా స్ట్రగుల్ అయ్యేది ఎక్కడ అంటే మిల్క్ రాకపోవడం, ఓవర్ ఫీడింగ్, కన్ఫ్యూజన్. ఈ ప్రాబ్లమ్స్ చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. అండ్ అప్పుడప్పుడు బేబీ ఏడుస్తుంటే మిల్క్ సరిపోవట్లేదు అనేసి ఇంకా టెన్స్డ్గా ఫీల్ అవుతూ ఉంటారు. మెంటల్ ప్రెషర్ కూడా ఎక్కువ అవుతుంది, ఎనఫ్ మిల్క్ రావట్లేదా. నైట్ పంపింగ్ అనేది చాలా స్ట్రెస్, బాడీ టైర్డ్ అయిపోతుంది, స్లీప్ ఉండదు. అండ్ మార్నింగ్ పంప్ చేసి ఆఫ్టర్నూన్ స్కిప్ అవ్వకుండా చూస్తాను. అండ్ ఈ జర్నీలో వాటర్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటర్ ఇంటేక్ అండ్ హెల్తీ స్నాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్మాల్ థింగ్స్ ముందు చెప్పడం చాలా ఈజీ అనిపిస్తుంది, కానీ ఫస్ట్ మంత్లో చాలా స్ట్రగుల్ అయ్యాను. ఫీడ్ ఇవ్వడం బెస్ట్ అని అందరూ అంటారు, అది కరెక్టే, కానీ ఇది అందరికీ పాసిబుల్ కాదు. ఇవి హెల్తీ ఉంటే ఎలా ఇచ్చాము అనేది మెథడ్ సెకండరీ అవుతుంది. నేను చాలా టైమ్స్ పంప్ ప్లస్ డైరెక్ట్ ఫీడింగ్ మిక్స్ చేస్తాను. ఈ విషయంలో మిల్క్ ఫ్లో బాగుండాలి అంటే స్ట్రెస్ లేకపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. 0 స్ట్రెస్ అండ్ మెంటల్ పీస్ ఈక్వల్స్ టు మిల్క్ ఫ్లో అంట నేనైతే. అండ్ నా డైలీ రొటీన్ ఎలా ఉండేది అంటే, బేబీ నిక్యూలో ఉన్నప్పుడు మేము ఇంట్లో
ఎవ్రీ 3 అవర్స్‌కి ఒకసారి పంప్ చేసి దాన్ని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసేవాళ్ళము. బేబీ దగ్గరికి మార్నింగ్, ఈవినింగ్ ఎళ్ళేటప్పుడు పంప్ చేసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసిన బాటిల్స్ ఆర్ మిల్క్ బ్యాగ్స్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళి నిక్యూలో ఇచ్చేవాళ్ళం మా బేబీకి. అండ్ బేబీ అప్పుడు లాచ్ చేసే సిచ్యువేషన్‌లో లేకపోయినా కానీ మేము దానికి చాలా ట్రై చేస్తూ డైలీ ట్రై చేస్తూ ఉండేవాళ్ళము. సమ్‌టైమ్స్ బేబీ లాచ్ చేస్తుండే, సమ్‌టైమ్స్ ఏమో ఇంకా పంప్ చేసిన మిల్క్‌నే బాటిల్ ఫీడ్‌తో ఇచ్చేవాళ్ళమనమాట. అండ్ బేబీ ఇంటికొచ్చాక అప్పుడు కూడా ఎవ్రీ 3 అవర్స్‌కి మిల్క్ పంప్ చేస్తూ ఉండేదాన్ని. అండ్ అలానే సేమ్ టైమ్ బేబీకి లాచింగ్ కూడా మధ్యలో ట్రై చేస్తూ ఉండేదాన్ని. ఈ డైరెక్ట్ ఫీడింగ్ అనేది బేబీ లాచ్ చేసినా, చేయకపోయినా గానీ మనం ఎంత ఫ్రీక్వెంట్‌గా ట్రై చేస్తే బేబీ కూడా అంత ఇదిగా అలవాటు పడతారు. వాటర్ ఇంటేక్ అనేదైతే చాలా ఇంపార్టెంట్. ఇది చాలా సార్లు చెప్పాను. బట్ 90% ఆఫ్ ది మిల్క్‌లో వాటరే ఉంటుంది. అండ్ హెల్తీ స్నాక్స్, ఫ్రూట్స్, నట్స్, ఫుడ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ అలానే మన బాడీకి ఎంత రెస్ట్ ఇస్తున్నాం అనేది చూసుకోవాలి. అండ్ ఈ రొటీన్ పర్ఫెక్ట్‌గా ఫాలో అవ్వకపోయినా పర్లేదు. బట్ కన్సిస్టెన్సీ అనేది మాత్రం మెయింటైన్ చేస్తూ ఉండాలి. అప్పుడే మిల్క్ ఫ్లో అనేది బావుంటుంది. బట్ ఇలా పంప్ చేసి మిల్క్ ఇస్తున్నాము అన్నప్పుడు చాలామంది దీన్ని చాలా రాంగ్‌గా తీసుకుంటారు. బట్ ఇదేమి పెద్ద తప్పు కాదు. బేబీకి నీకు బాండ్ తగ్గిపోతుంది అండ్ మిల్క్ పాడైపోతుంది అని ఇలా చెప్తూ ఉంటారు. బట్ నిజం ఏంటి అంటే ఇలా పంప్ చేసి ఇచ్చే మామ్స్ చాలా స్ట్రాంగ్. అండ్ ఈ గిల్ట్ మీరెప్పుడు పెట్టుకోకండి బేబీకి డైరెక్ట్ ఇవ్వలేకపోతున్నానని. ప్రతి ఒక్క సిచ్యువేషన్ సేమ్ ఉండదు కాబట్టి బేబీకి మనం ఎప్పుడైనా మామ్ అనేవాళ్ళు బేబీకి బెస్ట్ ఇవ్వాలని అనుకుంటారు. ఈ ఫేజ్ డిఫికల్టే కానీ ఎప్పటికీ ఇలాగే ఉండిపోదు. పేషెన్స్, కరెక్ట్ మెథడ్, హెల్ప్, సపోర్ట్ ఇవన్నీ దానికి హెల్ప్ అవుతాయి. ఈ జర్నీలో నాకు హెల్ప్ అయిన కొన్ని థింగ్స్ అండ్ టిప్స్ ఏంటి అంటే మీరు ఎంత పంప్ చేసి ఫీడ్ చేస్తున్నా కానీ నైట్ టైమ్ అనేది ఇగ్నోర్ చేయకండి. డే పంప్ చేస్తే ఆల్రెడీ మిల్క్ ఉంటాయి ఫ్రీజర్‌లో ఉంటాయనేసి నైట్ పంప్ చేయకుండా మనం దాన్ని వదిలేసామంటే మిల్క్ ఫ్లో అనేది తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి డే ఎలా పంప్ చేస్తున్నారో నైట్ కూడా అలానే పంప్ చేయండి ఆర్ ఫీడ్ ఇవ్వండి. ఏది చేసినా పర్లేదు. అండ్ వాటర్ ఇంటేక్ అనేది ప్రాపర్‌గా తీసుకోండి. ఎంత వాటర్ తాగితే అంత బాగా మిల్క్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అండ్ ఇంకోటేంటి అంటే ఈ పంప్ చేస్తున్నప్పుడు పంపింగ్ పార్ట్స్ అనేవి చాలా కేర్‌ఫుల్‌గా ఉంచుకోవాలి. ప్రాపర్‌గా క్లీన్ చేసుకోవాలి అండ్ స్టెరిలైజ్ చేసుకోవాలి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. అండ్ మిమ్మల్ని మీరు అస్సలు ప్రెషర్ చేసుకోకండి అండ్ గిల్ట్ అస్సలు ఫీల్ అవ్వకండి. నేనైతే స్టార్టింగ్‌లో మిల్క్ పంప్ చేస్తున్నప్పుడు డైలీ లాగ్ మెయింటైన్ చేశాను. మిల్క్ అవుట్‌పుట్, బేబీ ఫీడ్స్ ఇది చిన్న థింగ్సే అనుకుంటాం గానీ చాలా హెల్ప్ అవుతాయి. నేను స్టార్టింగ్‌లో యూజ్ చేసిన బ్రెస్ట్ పంప్ వచ్చేసి బేబీ బొద్దా అనమాట. ఇది కూడా పోర్టబుల్లే కానీ ఇది హ్యాండ్స్ ఫ్రీ కాదని చెప్పాను కదా! ఇది కూడా బావుంటుంది. బట్ ఇది డే అంతా మన టైం అంతా దీనికే పడుతుంది. మనం ఇంక ఇది పెట్టుకుంటే వేరే పని ఏం చేసుకోలేము. బేబీకి ఒకసారి మిల్క్ తాపిచ్చాక స్టార్టింగ్ స్టేజ్‌లో చాలా ఫ్రీక్వెంట్‌గా ఎవ్రీ 2 అవర్స్, 2 ½ అవర్స్‌కి తాపిస్తాం గదా! బేబీకి ఫీడ్ ఇచ్చి, బర్ప్ ఇచ్చి పడుకోబెట్టేసరికి ఆ 1 అవర్, 1 ½ అవర్ వెళ్ళిపోతుంది. మళ్ళీ మిల్క్ తీసి మళ్ళీ ఇది కంటిన్యూషన్ ప్రాసెస్‌లా ఉంటుంది. మనకి రెస్ట్ తీసుకునే టైమే ఉండదు వీటితో. ఇదైనా చేయొచ్చు. బట్ మనకి ఏం చాలా ఫ్రీగా ఉన్నామంటే తప్ప ఇది మనకి వర్కౌట్ అవ్వదు. నాకైతే ఇది ఎక్కువ వర్కౌట్ అవ్వలేదు. రోజంతా టైం దీనికే వెళ్ళిపోయేది. కొంచెం ఈ హ్యాండ్స్ ఫ్రీకి చేంజ్ అయ్యాక నాకు చాలా అంటే చాలా టైం మిగులుతుంది. డే అయినా, నైట్ అయినా. ఇది పెట్టుకొని బేబీ ఫీడ్ టైంకి కూడా ఫీడ్ ఇవ్వచ్చు, ఆడుకోవచ్చు, ఏ పనైనా చేసుకోవచ్చు మనము. సో నేనైతే ఎవరికైనా ఇది సజెస్ట్ చేస్తాను. మీకు కుదిరితే ఇలా హ్యాండ్స్ ఫ్రీ తీసుకోవడానికి ట్రై చేయండి. కంపెనీ ఏదైనా కానీ హ్యాండ్స్ ఫ్రీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ యూఫీ పంప్‌కి వెళ్ళామన్నమాట. దీని లింక్ కూడా నేను కింద ప్రొవైడ్ చేస్తాను. ఇది మాత్రం నాకు చాలా అంటే చాలా బాగా హెల్ప్ అయింది. ఇది బ్రెస్ట్ పంప్ ఛార్జింగ్ కూడా ఇందులోనే మన ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నట్టు ఛార్జింగ్ దీంట్లోనే ఇక్కడ ఛార్జ్ అవుతుందన్నమాట. ఈ మెయిన్ పార్ట్ వచ్చేసి ఛార్జ్ ఇక్కడ పెట్టుకోవడానికి ఉంటుంది. మిగతాది ఈ పార్ట్ మనం యూజ్ చేస్తాం కాబట్టి యూజ్ చేసి వాష్ అండ్ స్టెరిలైజ్ చేసి పక్కన పెట్టుకున్నాను నేను. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్‌గా పోర్టబుల్ మినీ సూట్ కేస్‌లా ఉంటుంది లేదా హ్యాండ్ బ్యాగ్‌లా ఉంటుంది. ఎక్కడికంటే అక్కడికి ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ ఇది హ్యాండ్స్ ఫ్రీ అనమాట. హ్యాండ్స్ ఫ్రీ అండ్ ఇందులో వార్మ్ కంప్రెషన్ కూడా ఉంటుంది. ఈ వార్మ్‌నెస్ వల్ల ఏంటి అంటే ఈ వార్మ్‌నెస్ కొంచెం మనకి రిలాక్స్డ్‌గా ఉంటుందన్నమాట మిల్క్ పంప్ చేసేటప్పుడు. అండ్ మిల్క్ సప్లైకి కూడా హెల్ప్ చేస్తుంది ఇంక్రీజ్ చేయడానికి. ఇది వచ్చేసి దీంట్లో ఉన్న పార్ట్స్ అన్ని నేను వాష్ చేసి పెట్టాను ఆల్రెడీ యూజ్ చేసినవి. దీన్ని మీకు ఇప్పుడు ఎలా కనెక్ట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను నేను. ఇది మెయిన్ పార్ట్. ఇవి 2 ఉన్నాయి ఇలా.
అండ్ ఈ పంప్ పాడ్స్ ఫిక్స్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఉంటుంది. ఫస్ట్‌లో కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా అనిపిస్తుంది కానీ యూజ్ చేస్తుంటే అంతేముండదు. చాలా సింపుల్‌గా ఉంటుంది. దీనికి లోపల ఒక చిన్న పార్ట్ ఉంటుంది ఇది మిల్క్ రావడానికి. అండ్ నెక్స్ట్ ఇదేమో పంప్ చేసేది సక్కింగ్ మోషన్ అన్నమాట. ఇది ఇక్కడ బ్యాక్ సైడ్‌లో ఉంటుంది. ఇది ఫ్రంట్ పోర్షన్. ఇది ఇక్కడ మనకి సక్షన్ తీసుకుంటుంది. నేను ఇందాక వీడియోలో ఫ్లేమ్ సైజ్ కరెక్ట్‌గా లేకపోతే పెయిన్ వస్తుంది, లేదా ప్రాపర్‌గా మిల్క్ రాదు, లేదా సరిగ్గా సైజ్ సరిగ్గా చెక్ చేసుకోకపోతే బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పాను కదా! ఇది ఆ ఫ్లేంజ్. నేను కరెక్ట్ సైజ్ చెక్ చేసుకొని తీసుకున్నాను. ఇది దీనికి ఇక్కడ ఇలా ఫిక్స్ చేయాలి. ఈ పైన పార్ట్‌ని కూడా ఇలా ఫిక్స్ చేసుకోవాలి. నేను మెయిన్ ఆ హీట్‌నెస్, వార్మ్‌నెస్ ఉంటుందని చెప్పాను కదా! ఇదే అది. ఇక్కడ మనకు ఆ వార్మ్‌నెస్ ఫీల్ అవుతాం మనం. దీని త్రూ ఇదంతా వార్మ్ అవుతుంది కొంచెం లైట్‌గా. ఇది ఇలా ఫిక్స్ చేశాక దీనికి ఇది అటాచ్ చేయాలి. చాలా సింపుల్. నాకు ఈ హ్యాండ్స్ ఫ్రీ పంప్ ఎందుకు నచ్చిందంటే ఇవి మనం యూజ్ చేస్తూ కూడా సేమ్ టైంలో బేబీకి ఫీడ్ చేయొచ్చు, బేబీతో ఆడుకోవచ్చు, లేదా బేబీకి బాత్ చేపించొచ్చు, లేదా ఇంకేమైనా వర్క్ చేసుకోవచ్చు. ఇంట్లో వర్క్ కానీ, లేదా ఆఫీస్ వర్క్ ఉన్న వాళ్ళు కానీ అలా మొత్తం మన టైం అంతా దీనికి ఆక్యుపై అవ్వకుండా కొంచెం ఇది హెల్ప్ అవుతుందన్నమాట. 2 పంప్స్ అసెంబుల్ చేసుకున్నాక మనకి ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. అండ్ మన ఫోన్‌లో అయినా యాప్ త్రూ దీన్ని యూజ్ చేయొచ్చనమాట. ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇక్కడే ఉంటుంది. అండ్ ఎక్స్‌ప్రెషన్ మోడ్ ఇంక్రీజ్ చేసుకునేది, తగ్గించుకునేది ఇక్కడే ఉంటాయి. అండ్ హీట్ లెవెల్స్ కూడా ఇక్కడ జస్ట్ ఆన్ చేసుకోవచ్చు. అండ్ మన ఫోన్‌లో యాప్‌లో వచ్చేసి దాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఎక్స్‌ప్రెషన్ మోడ్ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో, సకింగ్ ఆప్షన్స్ ఫోన్‌లో. మనం మోడ్ ఎక్కువ, తక్కువ, ఇంకొంచెం లాంగ్ గ్యాప్ వచ్చేవి అలా చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ మన కంఫర్ట్‌ని బట్టి సెట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది హ్యాండ్స్ ఫ్రీ అనమాట. మనం ఇది ఇలా పెట్టుకొని ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు చేత్తో పట్టుకోకుండా. దీన్ని యూజ్ చేయడం కూడా చాలా సింపుల్. ఇది ఇక్కడ లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది. ఆన్ అయ్యాక వన్స్ మళ్ళీ మనం ఇంకొకసారి బటన్ ప్రెస్ చేస్తే ఈ సక్షన్ అనేది వస్తుందన్నమాట. ఇది జస్ట్ మనం ఇలా లోపల పెట్టుకొని మనం ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు బ్రా సపోర్ట్ ఉంటే. హ్యాండ్స్ ఫ్రీ ఉంటుంది. ఇక్కడ హీట్ అడ్జస్ట్ చేసుకునేది ఉంటుంది. అండ్ లెవెల్స్ ఇంక్రీజ్ చేసుకునేది ఉంటుంది. ఈ హీట్ వార్మ్ కంప్రెషన్ కూడా ఇంకా చాలా హెల్ప్ అవుతుంది. కొంచెం సూతింగ్‌గా ఉంటుంది. అండ్ మిల్క్ సప్లై కూడా చాలా హెల్ప్ అవుతుంది. నేను మిల్క్ తీసాక దీన్ని ఎలా తీస్తాము అండ్ ఎలా స్టోర్ చేసుకుంటాం అనేది చూపిస్తాను. ప్రెజెంట్ నేను పంప్ యూజ్ చేస్తున్నాను. ఇది ఇలా పెట్టుకొని కూడా మనం ఏ వర్క్ అయినా చేసుకోవచ్చు, బయటికి వెళ్ళొచ్చు. అండ్ ఆఫీస్ వర్క్ కానీ, ఇంట్లో వర్క్ కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇదిగో నేను పంప్ చేశాను. ఒక దాంట్లో 140 అండ్ ఇంకో దాంట్లో 120 వచ్చినాయి అనమాట. ఒకసారి ఇందాకే బేబీ కొంచెం తాగాడు. సో అందుకని ఒక దాంట్లో తక్కువ ఉన్నాయి. ఇలా పంప్ చేసుకున్నాక ఇక్కడ బటన్ ఆఫ్ చేసేయాలన్నమాట. అండ్ ఈ మిల్క్ ఎంత క్వాంటిటీ వచ్చిందనేసి మనం యాప్‌లో రోజు మెన్షన్ చేయొచ్చు. అది ట్రాక్ చేస్తది. 1 డేలో ఎంతొచ్చింది, 1 మంత్‌లో ఎంతొచ్చింది, 1 వీక్‌లో ఎంతొచ్చింది అనేది అక్కడ నోట్ చేసుకుంటది. మనం రోజు దాంట్లో మెన్షన్ చేస్తే. అండ్ ఇది రిమూవ్ చేయడం కూడా ఈజీ. ఇట్లా 2 సైడ్స్ పట్టుకొని జస్ట్ ఇలా తీసేయాలన్నమాట అంతే. టూ సైడ్స్. చాలా సింపుల్ ఉంటుంది. అయితే తీసిన మిల్క్ స్టోర్ చేసుకోవడానికి ఇలా బ్రెస్ట్ మిల్క్ స్టోరేజ్ బ్యాగ్స్ దొరుకుతాయి. ఇవి మాత్రం మాకు బ్రెస్ట్ పంప్‌తోనే వచ్చినాయన్నమాట. ఇది జస్ట్ దీన్ని ఇలా టేర్ చేసి మన జిప్ లాక్ లాగే ఉంటుంది కొంచెం. నేను నార్మల్‌గా సమ్ టైమ్స్ ఏమో బాటిల్‌లో స్టోర్ చేస్తాను. సమ్ టైమ్స్ ఇందులో స్టోర్ చేస్తాను. బాటిల్‌లో స్టోర్ చేస్తేనేమో డైరెక్ట్ బేబీకి వార్మ్ చేసి ఫీడ్ ఇవ్వచ్చు. ఇందులో స్టోర్ చేస్తే ఇందులోంచి మళ్ళీ బాటిల్‌లోకి పోసుకొని వార్మ్ చేసి బేబీకి ఫీడ్ ఇవ్వాలన్నమాట.
నాకు వన్ సైడ్ ఇంత మిల్క్ వచ్చింది అండ్ సేమ్ అట్లానే ఇంకో దాంట్లో కూడా స్టోర్ చేస్తున్నా. ఈ వెనకాల దాంట్లో కొంచెం మిల్క్ ఉండిపోతాయి, సో నేను ఇది కూడా ఓపెన్ చేసి దీంట్లో మిల్క్ కూడా పోసేస్తాను. ఇలా స్టోర్ చేసుకున్న మిల్క్ ప్యాకెట్స్ పైన ఇక్కడ నేమ్, డేట్, టైము, వాల్యూమ్ అంటే క్వాంటిటీ ఎంత ఏంటి అనేది దీనిపైన మెన్షన్ చేసుకోవచ్చు. 1-2 days అయితేనేమో డైరెక్ట్ ఇలానే ఫ్రిడ్జ్లో పెట్టి తీసి వార్మ్ చేసి తాపించవచ్చు. లేదు మనం 3 months, 4 months, 6 months అట్లా లాంగ్ పీరియడ్ పెడుతున్నాము అంటే ఇక్కడ టైమ్, డేట్ అవన్నీ రాసుకుంటే మనకి ఎప్పుడు పెట్టాము ఏంటి అనేది ఐడియా ఉంటుంది. తో నాకైతే చాలా హెల్ప్ అయింది అండ్ మనం మిల్క్ సప్లై ఇంప్రూవ్ చేసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే బేబీకి ఫీడ్ ఇచ్చిన తర్వాత కూడా మనం దీంతో మిల్క్ తీసేస్తే బ్రెస్ట్ ఎంటీ అయ్యి మిల్క్ ఇంకా ఎక్కువ వస్తాయి అన్నమాట. సో ఈరోజు వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అండ్ నాలాగా న్యూ మామ్స్ అందరికీ హెల్ప్ అవ్వాలనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను డెఫినెట్గా ఆన్సర్ ఇస్తాను. అండ్ మీకు ఈ బ్రెస్ట్ పంప్ని ఎలా వాష్ చేయాలి, ఎలా స్టెరిలైజ్ చేయాలి అండ్ మిల్క్ స్టోరేజ్ ఎలా పెట్టాలి, ఫ్రీజర్లో కానీ లేదా ఫ్రిడ్జ్లో కానీ ఎలా స్టోర్ చేయాలి, ఏంటి, ఎన్ని మంత్స్ ఉంటుంది, ఇలా ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే నెక్స్ట్ వీడియో చేయాలి దీనిపైన అంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, అడగండి. ఇంకేమైనా కావాలి అంటే నేను డెఫినెట్గా వీడియో చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.